జీవితం ప్రభువుకి ఇచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో, నిండారులుగా దీవించబడతావు, నిండారులుగా ఆశీర్వదింపబడతావు. పచ్చని ఒలీవ మొక్క వలె నువ్వు నీ కుటుంబం వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అనగానే ఈ లోక సంబంధమైన వెండి భోగభాగ్యాలు, ధనం, ఆస్తులు, అంతస్తులు అనుకోక, అవి ఉన్నోళ్ళకే సుఖం లేదు. ఇప్పుడు అర్థమైందా? మనకు కలిగినది కొంచెమైనా ఎలా ఉండాలి? మనం తృప్తిగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి. నిజమైన ధనం, నిజమైన ఐశ్వర్యం మన దగ్గర ఉండాలి. అలాంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నిన్ను ఆయన విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన పొందిన గాయాల చేత నీకేం కలుగుతోంది? స్వస్థత కలుగుతోంది, విడుదల కలుగుతోంది. కాబట్టి ఆయన చేతికి సంపూర్ణంగా అప్పగించుకుని గొప్ప విజయాలు సాధించు. సంపూర్ణంగా అప్పగించుకుని గొప్ప దీవెనలు పొందుకో, గొప్ప ఆశీర్వాదం పొందుకో. నీ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడే ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదం నీకు లభిస్తుంది. నువ్వు నీ కుటుంబం వర్ధిల్లుతారు, నువ్వు నీ కుటుంబం దీవించబడతారు, నువ్వు నీ కుటుంబం ఆశీర్వదింపబడతారు, నువ్వు నీ కుటుంబం సంతృప్తికరమైన స్థితిలోనికి, ఆనందకరమైన స్థితిలోనికి ఎదగలుగుతారు.